రక్షణ పొందింది మొదలుకొని ఇప్పటిదాకా ఎన్నిసార్లు సారీ చెప్తానండి, ప్రభా చేయకూడదు అనుకుంటా చేస్తా, చూడకూడదు అనుకుంటా చూస్తా, మాట్లాడకూడదు అనుకుంటా మాట్లాడుకో, ఆలస్యం ఉండకూడదు అనుకుంటా ఉంటా, బైబిల్ చదవాలనుకుంటే చదువుకోలేకపోతే, ప్రార్థన చేయాలనుకుంటే చేయలేకపోతే, సో సారీ, అసలు నా జీవితం మీద నాకే విసుకొచ్చింది అనగా మనకు అనిపించట్లేదా? ఈ పాపం నుండి ఉచ్చుని నేను బయటికి రాలేకపోతున్నాను, అడుగుతున్నాను క్షమాపణ, ప్రభు క్షమిస్తూనే ఉన్నాడు. ఇంకెన్నిసార్లు అడగాలి, నాకు సిగ్గుపోతుంది. ఇలాంటి దుర్మార్గుడైనా యేసు నామము పవిత్రమైనది, యేసు నామము పూజార్హమైనది, యేసు నామము స్తుతి నొందదగినది. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అన్ని నామములలో ఉన్నతమైన నామము, అన్ని మోకాళ్ళు వంగు నామము, అన్ని నాలుకలు ఆరాధించు నామము. మనకు ప్రోత్సాహకరంగా మన పితరులైన ఇశ్రాయేలీయులు నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఎర్ర సముద్రము దాటి బయటకు వచ్చిన తర్వాత దేవుడు చేసిన గొప్ప కార్యములను వారు జ్ఞాపకం చేసుకుని ఆయన గాన ప్రతిగానం చేసిన సంకీర్తన నిర్గమకాండం 15వ అధ్యాయం. ఇది దేవుడు ఎంత శక్తిమంతుడో, పూజనీయుడో, బలాఢ్యుడో, పరిశుద్ధుడో, పావనుడో, ఆయన గుణరాశులన్నింటినీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇక్కడ పాట రూపంలో వారు గానం చేయటానికి దోహదపడిందన్న సంగతి మనకు జ్ఞాపకం చేయబడుతుంది. దాంట్లో ఒక్క విషయం గమనం ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. 15-11 నిర్గమ, ఎక్సడస్ చాప్టర్ 15 వర్స్ 11 మొదటి వరుస. యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు? హూ ఈజ్ లైక్ అంటు ది ఓ లార్డ్. ఆయన వంటి వాడు ఎవడు అనే ప్రశ్న, బైబిల్లో చాలా ప్రశ్నలు ఉన్నాయి, జవాబులు కూడా అక్కడే రాసింటాడు. ఎవడనూ లేడు. హూ ఈజ్ లైక్ అంటు ది, దేర్ ఇస్ నన్. ఆరాధన అదే మనకు జ్ఞాపకం చేస్తుంది. నీ వంటి వాడు ఎవడు? దెర్ ఈజ్ నన్ లైక్ అంటు ది. నిన్ను పోలినవాడు, నీకు సమడైనవాడు, నీకు సాటైనవాడు, నీతో పాటు పోల్చడానికి వీలైనవాడు ఎవడనూ లేడు. ఆయన మానవ పోలికలకు అన్నిటికీ అతీతుడు, మించినవాడు. ఈ మాట కనీసం బైబిల్ 5 సార్లు రాయబడి ఉంటుంది. మొదటిది కీర్తనలు 35, Psalm 35 verse 10. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు, నీ వంటి వాడెవడు, హూ ఈజ్ లైక్ అంటు ది. దావీదు కీర్తనలో జ్ఞాపకం చేస్తున్న మాట. ఏ విషయంలో అనే ప్రశ్న వస్తే జవాబు కింద రాశారు. మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకుని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవే. కనుక నీ వంటి వాడు ఏ విషయంలో ఎవడు లేడంటే విడిపించుటలో. దెర్ ఈస్ నన్ లైక్ అంటు ది ఇన్ ఎక్స్టెండింగ్ ద డెలివరెన్స్ అండ్ లిబర్టీ టు ద క్యాప్టివేటెడ్ పీపుల్. బంధించబడిన వారిని, సంఖ్యలలో ఉన్న వారిని, చెరపట్టబడిన వారిని బయటికి తీసుకొని వచ్చే దాంట్లో, అందులో బంధించింది బలమైన వాడు, బంధించబడింది దీనుడు, దరిద్రుడు. భవిష్యత్తు దావీదు సౌలు ద్వారా బంధించబడిన స్థితిని జ్ఞాపకం చేస్తుండొచ్చు. కానీ మనం కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత సాతాను ద్వారా, పాపము ద్వారా, లోకము ద్వారా దీనులము, దరిద్రముగా బంధించబడి ఉన్నప్పుడు మనల్ని విడిపించేవారే కరువే. మనల్ని మనము పొరపాటును కూడా విడిపించుకోలేము. అలాంటప్పుడు దేవుడు మానవుడిగా భూమి మీదకి విడిపించుట కొరకే వచ్చినాడు. అందుకే విడుదల సంప్రాప్తము చేయటానికి యేసు ప్రభువారు మన కొరకై బంధించబడ్డాడు. ఆయన బంధించబడకపోతే మనకు విడుదల రాదు. మనం అంతకుముందే బంధించబడి ఉన్నాం. మనమేమో పాపముల చేత, దాస్యము చేత, శృంఖముల చేత, గొలుసుల చేత ఎవడునూ సాధు చేయలేకుండా బంధించబడి ఉంటుంది.
అయితే యేసు ప్రభు వారు మన పాపములన్నింటినీ సిలువలో మోసుకొని ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, ప్రక్కల్లో బల్లెపోటు, అలాగే శరీరం అంతా దున్నబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా పాపపు బంధకములో ఉన్న మనకు విడుదల వచ్చింది. పాత నిబంధనలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు బంధకములో నుండి గొర్రెపిల్ల రక్తం ద్వారా విడుదల పొందినారు. అయితే కొత్త నిబంధనలోని మనము దేవుని గొర్రెపిల్లని యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా విడుదల పొందిన. ఇందుకు యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా వచ్చి నది వలె ప్రవహించే రక్తపు ఊట సిలువలో ఆయన మన కొరకే తెరిచినాడు. ఆ రక్త ప్రవాహము ద్వారా ప్రతి పాపము నుండి మనకు పవిత్రత, ప్రాయశ్చిత్తము కలిగి. దావీదు కీర్తన రాసేటప్పుడు యేసు ప్రభు యొక్క సిలువను గురించిన ప్రవచనం తెలిసి ఉండొచ్చు, కానీ అక్షరం తెలియదు, అనుభవం తెలియదు. అయితే ఇప్పుడు మనకు కొత్త నిబంధనలో ప్రవచనం తెలుసు, అక్షరం తెలుసు, అనుభవం ఇంకా తెలుసు. ఎందుకంటే ఆయన రక్త ప్రవాహంలో మనల్ని మనం కడుక్కొని శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడి ఇప్పుడు విడిపించబడ్డాం. దోచుకొని వాని చేతిలో నుండి విడిపించబడ్డా, మించిన బలము గల వాని చేతిలో నుండి విడిపించబడ్డా అని నీవే నన్ను విడిపించినాయని నోరు చెప్పడం కాదు. ఇక్కడ ఆరాధన ఎమకలతో చేస్తున్నా. Psalm 35:10. అప్పుడు యెహోవా నీ వంటి వాడేవాడు, విడిపించువాడవు నీవే అని ఒకటి కాదు, ఒకటికే మీరు ఇబ్బంది పడిపోతుంటారు. ఎముకలు అన్నీ మీకు తెలుసు కదా, కొంతమంది మెడిసిన్ రాసిన వాళ్ళు ఉంటారు. ఎన్ని ఎముకలు ఉన్నాయి? దాదాపు 200 చిలుక ఎముకలు ఉన్నాయి. ఈ ఎముకలన్నీ చేసి మొదటి పని ఏంటంటే ఆదివారం నీవు నన్ను విడిపించున్నావు. మనం నోటితో ఆరాధన చేయడమే కష్టమైతే ఇది హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ వర్షిప్. రెండు ఉన్నాయి కదా, నా ఎముకలలోని ఎముక, మాంసంలోని మాంసం. అంటే మాంసం ఎందుకు చెప్పట్లేదు అలాగా? క్షీణించిపోతుంది, క్షయమైనది, కరప్టబుల్ థింగ్స్. ఎముకైతే అంత తేలిగ్గా క్షీణించుతుంది. అంటే నా ప్రాణం పోయినా, నా శరీరం కుళ్ళిపోయినా, నాలో చివరి దాకా ఉండేది ఏంటి? కనుక అప్పటిదాకా నా ప్రాణంలో ఉన్నంత మాత్రమే కాదు, నా శరీరం ఉన్నంత మాత్రమే కాదు, భూమి మీద నా డిఎన్ఏకి సంబంధించిన ఎముక అనేది ఏదైనా ఉంటే అది నీ వంటి వాడేవాడు, నిన్ను పోలిన వాడేవాడు అనే ప్రతిధ్వనిస్తుంది తప్ప ఇంక వేరే ఏమీ లేదు. వాట్ ఏ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్. మనం గొంతులో ఊపిరి ఉండేదాకే అనుకుంటాం, సమాధి పోయేదాకే అని అనుకుంటాం. కానీ కీర్తనకారుడు గోస్ బియాండ్ సెపల్కర్ టు వర్షిప్ ద లార్డ్. ప్రభువుని ఆరాధించడానికి తన సమాధి దాటి ఇంకెళ్ళిపోతున్నాడు. అంటే నా ఎముకలు అంత తేలిగ్గా క్షీణించు. యెహోవా నీ వంటి వాడెవడు? హూ ఈజ్ లైక్ అంటు థీ ఇన్ గ్రాంటింగ్ లిబర్టీ, ఫ్రీడమ్ అండ్ సాల్వేషన్. రక్షణ ఇచ్చుటల్లో నీ వంటి వాడేవాడు. రెండవది చూస్తామా, కీర్తనలు 71:19. Psalm 71:19. చాలు. కీర్తన 71, Psalm 71:19. దేవా నీ నీతి మహాకాశమంతా ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయినవాడు. గమనం ఉంచడానికి చేస్తున్న మాట ఏంటంటే, నీతో సాటి అయిన, హూ ఈజ్ లైక్ అంటు థీ, నిన్ను పోలిన వాడేవాడు, నీకు సాటి అయిన వాడేవాడు, నీకు సముడైన వాడేవాడు అని. రెండవది, నీకు సాటి అయినవాడు ఎవడు? ఏ విషయంలో? నీవు గొప్ప కార్యములు జరిగించిన. ఆయన గొప్ప కార్యములు, ఆయన నీతి ఊహకు అందనంతగా ఉందంట.
నీ నీతి మహాకాశం అంతా ఉన్నతమైనది, ఇంకా పోల్చలేడు అంతకంటే ఎక్కువగా. అందుకనే మానవుని యొక్క పోలిక ఒక పరిమితి ఉండి ఆగిపోతుంది. సముద్రము ఒక పరిమితి, భూమి ఒక పరిమితి, ఆకాశం ఒక పరిమితి, లోతు ఒక పరిమితి, హిమాలయ పర్వతాలు ఒక పరిమితి. ఆ పరిమితి దాటిన తర్వాత ఇంకేం పోల్చడానికి వీలు కాదు. దేవుడు మానవుని యొక్క పోలిక మించిన శక్తిమంతుడైన వాడు. అందుకే ఆయన నీతి ఇప్పుడు మనకు ధరింపజేసినాడు. ఆయన నీతిమంతుడైతే నాకేంటి, ఎవళ్ళో ఏమైతే నాకేంటి. ఇప్పుడు మీ నాన్నగారు ధనవంతుడైతే నీకేంటి అని అంటావా? మీ అమ్మగారు ధనవంతుడైతే నీకేంటి అంటావా? మీ నాన్నగారికి 10 ప్లాట్లు ఉన్నాయనుకో, ఇక్కడ మా నాన్నకు 10 ఉంటే నాకేంటి అని అంటావా? ఏమంటావు మరి? మీ నాన్నగారు నీతిమంతుడైతే నీకేంటి అంటే, మీ నాన్న నీతి నీకు వస్తుంది, మీ నాన్న ఆస్తి నీకు వస్తుంది, మీ నాన్నకు సంబంధించిన శ్రేష్టమైనదంతా నీకు వస్తుంది. కనుక నా దేవుడు నీతిమంతుడైతే నాకేంటి, ఆయన నీతి నాకు ఆపాదిస్తున్నాడు. దుర్నీతిమంతులైన మనల్ని నీతిమంతులుగా తీర్చుట కొరకాయి ఆ నీతిమంతుడు సెలవులో ఆ నీతిమంతుల చేత వేలాడదీయబడి రక్తము కార్చి చనిపోయి సమాధ్యబడి తిరిగి లేచినాడు. అందుకే రోమపత్రికలో చెప్పబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు. అందరూ త్రోవ తప్పి దుర్నీతిమంతులుగా ఉన్నప్పుడు ఒకే ఒక నీతిమంతుడు ఈ భూమి మీదకి వచ్చినాడు. పిలాతు ఆయన గురించి పళ్ళెం తీసుకొని చేతుల్లో నీళ్లు పోసుకొని కడుక్కొని ఏమన్నాడు? ఏ నీతిమంతుడు. యేసుప్రభు శిలువలో వేలాడదీయబడి చనిపోతున్నప్పుడు చుట్టూన్న సైనికుల వాళ్ళు అన్నారు, ఏ నీతిమంతుడు, ఈజ్ ట్రూలీ ద రైచియస్ పర్సన్. ఆయన నీతి మహాకాశమంతా ఉన్నతమైనది. ఆ నీతిని మనకు ఉచితంగా అనుగ్రహించినాడు. అందుకే నీతి వస్త్రము ధరింపజేసినాడు, నీతికి దాసులుగా మనల్ని చేసినాడు. రోమపత్రికలో చెప్పబడింది, ఏమి ఎన్స్లేవ్డ్ us టు ద రైచియస్నెస్. అంతకుముందు దుర్నీతికి దాసులమైంచు ఆయనే యేసే మనకు నీతి. 1 కొరింథీ 1 ఆఖరి వచ్చిన యేసుక్రీస్తు మనకు పరిశుద్ధత, విమోచన, జ్ఞానము, నీతియు ఆయను. కనుక ఇప్పుడు ఆయన ద్వారా మనం నీతిమంతులుగా చేయబడ్డాం. రోమ 1:17 ప్రకారం ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్, నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. అందుకే యాకోబు 5:17-18 కూడా చెప్పబడుతుంది, నీతిమంతుడి విజ్ఞాపన. కనుక దుర్నీతిమంతుడు ఎలాగ మార్చబడ్డాడు? ఇప్పుడు నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఎందుకంటే వాడు నాన్న నీతిమంతుడు. ఆ నీతిమంతుడు పాపము చేయనివాడు మనందరి కొరకు ఆ పాపములు భరించి ఆయన నీతిని మన కొరకు ఉచితంగా ఆపాదించినాడు. నీ వంటి వాడు ఎవడు? 3 చూస్తామా? కీర్తనలు 89:6 యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు? యెహోవా వంటి వాడెవడు? 8 నీ వంటి బలాడు ఎవడు? ఎన్ని ప్రశ్నలు ఇస్తున్నాడు కీర్తనకాడు. నీ వంటి వాడేవాడు, నీకు సాటైన వాడు, నీకు సమడైన వాడేవాడు? ఈ ప్రశ్నల ద్వారా దేవుని యొక్క బలమేమో జ్ఞాపకం చేయబడి, నీ వంటి బలాఢ్యుడెవడు? హూ ఈజ్ లైక్ అంటు ది స్ట్రెంగ్త్. ఆయన బలం ఎలాంటిదంట? మామూలుగా మనం బలం అంటే ఇటు చూపిస్తుంటాం, డ్రెస్సులన్నీ టైట్ అయిపోయినాయి, తలుపులు పట్టట్లేదు, వెయింగ్ మిషన్ కూడా పట్టట్లేదు, బండి పట్టట్లేదు, కారు పట్టట్లేదు అని. అదే మన బలం అని మనం అనుకుంటాం. కానీ ఆయన బలం కింద రాశారు చూడండి, 9వ వచనం, చాలు సముద్రపు పొంగు అణచువాడవు. ఈ బలం ఎవరైనా మనం ఊహించుకోగలమా? తర్వాత ఇంకంత కింద రాస్తూ వచ్చినాడు, ఆయన భూమిని నిర్మించినాడు, తర్వాత ఉత్తర దక్షిణాలు నిర్మించినాడు, లోకాన్ని నిర్మించినాడు, భూమి అయింది, ఆకాశం అయింది. ఓ మైండ్ బ్లోయింగ్ పవర్. మనకు చిన్న శక్తి ఉంటేనే నేనంటే అసలు ఏమో తెలుసా అంటాం. ఇది భూమి నాదే, ఆకాశం నాదే, నక్షత్రాలు అదే, సముద్రం నాదే, అందులో సంచరించేవన్నీ నావే, అన్నీ నేనే నిర్మించినాను, నేనే చూస్తున్నాను. సముద్రం యొక్క పొంగును అణచివేస్తాను, సముద్ర పొంగును సృష్టి. ఆయన మాట సెలవిగా సముద్రంలో తుఫాను పుట్టిన వాక్యాలరా. కనుక ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన వలన, ఆయన మూలం, ఆయన యందు, ఆయనలో సమస్తము జరిగించబడుతున్నాయి. దట్ ఆయన యొక్క బలాతిశయం. హూ ఈజ్ లైక్ అంటు ది స్ట్రెంగ్త్. ఇంత బలమైన వాళ్ళు ఎవరున్నారు?
మనం అందరం కలిసి వర్షం తెప్పించగలమా? అందరం కలిసి సముద్రానికి పరిమితులు నియమించగలమా? అందరం కలిసి సముద్ర పొంగును ఆపగలమా? అందరం కలిసి భూకంపం ఆపగలమా? అందరం కలిసి ఏం చేయగలము? పాపం చేయగలము. ఏం చేయగలము? నా దేవుని నామానికి అవమానం తీసుకురాగలం. ఏం చేయగలము? సాతానికి సేవ చేయగలం. అయితే మన బలము అదే పాపమే, దేవుని బలము పరిశుద్ధతే. కనుక ఇప్పుడు దాకా 3 విషయాలు చూసిన. నీ వంటి వాడెవడు? బలవంతుని చేతిలో నుండి దీనాలు నీవు విడిపించిన. రెండవది, నీ వంటి వాడెవడు? నీ నీతి మహాకాశం అంత ఉన్నతమైనది. మూడవది, నీ వంటి వాడు ఎవడు? ఏం చేసావు? నీ శక్తి బలాతిశయము చేత సమస్తమును నువ్వు నిర్మించి ఏలుచున్నావు. ఎబ్రీ 1 మొదటి కొన్ని వచనాలు చెప్పబడింది, ఆయన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఎగ్జిక్యూట్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు ద మైట్ ఆఫ్ హిజ్ వర్డ్. ఆయన మాటలు అంత శక్తి ద్వారా ఆయన చేస్తున్నాడు. 4 చూస్తామా? మీకా 7వ అధ్యాయం 18వ వచనం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారి చేసిన అతిక్రమల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సమడైన దేవుడు ఉన్నాడా? ఇక్కడ ఒక పోలిక వచ్చింది. ఏంటి అది? క్షమించుటలో నీకు సమడైన దేవుడు ఉన్నాడా? కనికరం చూపించుట్లో నీకు సమడైన దేవుడు ఉన్నాడా? అలాంటి వారు ఎందుకు సంతోషించుట్లో నీకు సమడైన దేవుడు ఉన్నాడా? నిరంతరము కోపించని దేవుళ్ళలో నీకు సమడైన వాడు ఎవరైనా ఉన్నారా? కనుక ఇక్కడే జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవుని ప్రజల పక్షాన దేవుడు చూపించే ఆ భద్రత, ఆ సేఫ్టీ, కనికరం కావచ్చు, కోప్పడకుండా ఉండేది కావచ్చు, సంతోషించేది కావచ్చు, జాలి చూపించేది కావచ్చు, అతిక్రమాల విషయమై భద్రపరిచేది కావచ్చు, ఇవన్నిట్లో నీ వంటి వాడెవడున్నాడు? మనుషులు ఎన్నిసార్లు క్షమిస్తారు? సారీ చెప్పారు అనుకేమన్నా అంతే, ఓ సరే 2 సార్లు 3 సార్లు, తర్వాత ఏమంటే ఎప్పుడు ఇలాగే అంటూ ఉంటాడు, ఎప్పుడు చెప్పేస్తూనే ఉంటాడు సారీలని. అందుకే పిల్లలు, కొంతమంది టీనేజ్ పిల్లలు అంటుంటారు కదా, ఐ డోంట్ హ్యావ్ డొక్క లారీ టు క్యారీ యువర్ డొక్క సారీ. సారీలకు విలువ లేకుండా అయిపోతుంది. ఆలస్యంగా వచ్చినా సారీ చెప్తారు, కావాలని ఆలస్యంగా వచ్చినా గట్టి సారీ చెప్పేవాళ్ళు ఉంటారు. ఇన్ని సారీలకు విలువ లేకుండా అయిపోయింది అన్నమాట. అదే ప్రభు అలాంటి వాడు కాదు. మనం ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ కొరకే వేయినప్పుడు క్షమించుటలో ఆయన వంటి వాడేవాడు. 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు నన్ను యేసుప్రభు 10 సార్లు క్షమించినాడు, 20 సార్లు క్షమించినాడు, లేదా ఇట్లాగంట. నన్ను యేసుప్రభు క్షమించిన సందర్భాలు ఎన్నో నాకు బాగా గుర్తున్నాయి అనేవాళ్ళు చేయొద్దండి. నేను చెప్పే ప్రశ్న మీకు అర్థం కావట్లేదు కదా, తెలుగు రాదు కదా. నన్ను యేసుప్రభు 10 సార్లు 20 సార్లు 30 సార్లు 1,00,000 సార్లు 1,00,00,000 సార్లు క్షమించినాడు అనేవాళ్ళు, అంటే ఒక నంబర్ ఉంది నాకు క్షమాపణ పొందినందుకు అనేవాళ్ళు చేయొద్దండి. మీకు వాళ్ళకి తెలుగు అర్థం కాలేదు, వాళ్ళంతా ఇంగ్లీష్ మీడియం. దేర్ ఆర్ ఇన్యూమరబుల్ సిన్స్ వి కమిటెడ్ అండ్ ఇన్యూమరబుల్ టైమ్స్ వి రిసీవ్డ్ ఫర్గివ్నెస్. లెక్కింప శక్యముగానన్ని పాపాలు చేశాం. కీర్తనకాడు అన్నాడు, నా పాపం నా తల వెంట్రుకలకు మించి ఉన్నాయి. అంటే ఇంక అంతకంటే ఆయన పోల్చలేకపోయాడు. అన్నిసార్లు క్షమించినాడు. మనం రక్షణ పొందింది మొదలుకొని ఇప్పటిదాకా ఎన్నిసార్లు సారీ చెప్తానంటే, ప్రభావ చేయకూడదు అనుకుంటా చేస్తా, చూడకూడదు అనుకుంటా చూస్తా, మాట్లాడకూడదు అనుకుంటా మాట్లాడుకో, ఆలస్యం చేసి ఉండకూడదు అనుకుంటా ఉంటా, బైబిల్ చదవాలనుకుంటే చదువుకోలేకపోతే, ప్రార్థన చేయాలనుకుంటే చేయలేకపోతే, సో సారీ, అసలు నా జీవితం మీద నాకే విసుగొచ్చింది మనకు అనిపించట్లేదా? చాలాసార్లు మనకు అనిపిస్తుంది, నేను ప్రభుని ఎన్నిసార్లు సారీ అడిగి నాకే విసుగొచ్చింది నా జీవితం మీద. అడుగుతున్నాను ఆ పాపం చేస్తున్నాను, అడుగుతున్నాను ఆ పొరపాటు చేస్తున్నాను, అడుగుతున్నాను అపవిత్ర చేస్తాను, అడుగుతున్నాను అదే చేస్తున్నాను. ఇంక నేను దీంట్లో విజయం పొందలేను కనుక ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ హిస్ క్లెన్సింగ్ పవర్ అండ్ ఫర్గివ్నెస్ ఎనీ లాంగర్ బికాజ్ ఐ am unable to come out of this. ఈ పాపం నుండి వచ్చి నేను బయటికి రాలేకపోతున్నాను, అడుగుతున్నాను క్షమాపణ. ప్రభు క్షమిస్తూనే ఉన్నాడు. ఇంకెన్నిసార్లు అడగాలి, నాకు సిగ్గుపోతుంది. ఇలాంటి దుర్మార్గుడినైనా యేసు ప్రభు వారు క్షమించట్లో ఆనందించేవాడు, సంతోషించేవాడు. అందుకనే ప్రాయశ్చిత్తం, పాపములన్నిటి కొరికైన ప్రాయశ్చిత్తం ఆయన
కల్వరి శిలువలో నుండి కాల్చిన కడ రక్త బొట్టు దాకా కూడా దాగి ఉంది. నిత్యత్వం నుండి నిత్యత్వం దాకా మానవ జాతిని ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. క్షమించట్లు ఆనందించేవాడు. నీ వంటి వాడేవాడు. మా ఇరుగు పొరుగు బంధువులు, తెలిసిన వాళ్ళు, పరిచయస్తులు ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు, ఒక పరిమితి ఉంది వాళ్ళకి క్షమించడానికి, నంబర్ ఉంది. ఆఫీసులోనైనా సరే మనం పొరపాట్లు చేస్తే మనకు మెమోలు ఇచ్చినప్పుడు మనం అపాలజీ లెటర్స్ రాస్తే అన్ని ఫైల్ పెట్టుకుంటారు. ఒక 4, 5, 6 అన్నీ అయిపోయిన తర్వాత ఒక రోజు సస్పెన్షన్ ఆర్డర్ వస్తుంది. రావర్ నెవర్ సస్పెండ్స్ హిస్ పీపుల్. నువ్వు ఎప్పుడు నన్ను సస్పెండ్ చేయలేదు. చేయాలనుకుంటే మొదటి రోజు చేయొచ్చు, కానీ అలా చేయలేదు. అయితే క్షమిస్తూనే వచ్చిన. దట్ ఈస్ సేఫ్టీ ఇంది. ఇప్పుడు దాకా 5 విషయాలు చూసిన. మొదటిది ఏంటి? హూ ఈజ్ లైక్ అంటు ది ఇన్ సాల్వేషన్. రక్షించటంలో నిన్ను పోలిన వాడేవాడు. రెండవది ఏంటి? హూ ఈజ్ లైక్ అంటు ది ఇన్ సాంక్టిఫికేషన్. నీ నీతి నాకు ఆపాదించట్లో, పరిశుద్ధత ఆపాదించట్లో నీలాంటి వాడు ఎవడు. మూడవది ఏంటి? హూ ఈజ్ లైక్ అంటు ది ఇన్ హూ ఈజ్ లైక్ అంటు ది ఇన్ స్ట్రెంగ్త్. బలములో, బలాతిశయంలో నీ వంటి వాడేవాడు. నాలుగోది హూ ఈజ్ లైక్ అంటు ది ఇన్ సేఫ్టీ. నన్ను క్షమించి భద్రపరిచి కాపాడట్లో నీ వంటి వాడేవాడు. 5వ దాకా చూస్తామా? జెరెమియా చాప్టర్ 10 verse 7, 6 and 7. జనములకు రాజా, నీకు భయపడని వాడెవరు? ఆయన ఎవరు? రాజు. ఈజ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్. రాజులకు రాజు, మహారాజు, మహిమగల రాజు. నీ వంటి రాజులు ఎవరున్నారు? రాజులు అంటే వాళ్ళకు ఒక కాల పరిమితి ఉంటుంది. ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు. ఆ రాజ్యాధికారం వారు పొందిన తర్వాత అలాంటి రాజులు ఎంతోమంది వచ్చినారు, పోయినారు. బైబిల్లో కూడా రాజుల గ్రంథం అని 2 ఉన్నాయి. కానీ ఈ రాజుని గురించి ఒకే ఒక రాసు. మత్తయి సువార్త 2వ అధ్యాయం, వేర్ ఈజ్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? అందుకే శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువు వారిని వేలాడదీసిన తర్వాత పై చిరునామా రాశారు, జీసస్ ఆఫ్ నాజరేత్, ద కింగ్ ఆఫ్ జ్యూస్. నజరేయుడైన యేసు యూదులకు రాజు. ప్రకటన గ్రంథంలో చెప్పబడింది, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు. ఈజ్ ఏ సావరెన్ కింగ్ హూ ఈజ్ లైక్ అంటు ది ఇన్ సావర్నిటీ. నీ సార్వభౌమత్వములో నీ వంటి వాడేవాడు. భూమి మీద రాజులంతా గతించిపోవచ్చు. వాళ్ళ మాన్యుమెంట్స్ ఉంటాయి, వాళ్ళ కింగ్డమ్స్ ఉండొచ్చు, వాళ్ళ చరిత్ర ఉండొచ్చు. రాజులకు ఏముంటుందంటే ఓన్లీ చరిత్ర ఉంటుంది. ఈ రాజుకి ఏముంది? 3: పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఎవరికైనా ఎన్ని ఉంటాయా రాజులకి? పాస్ట్, ప్రజెంట్ ఎవరైనా చెప్పగలరంటే నీ చరిత్ర నాకు తెలిసిలే అంటారు, కానీ నీ భవిష్యత్తు నాకు తెలిసిలే అంటారా? అలాంటి వాళ్ళు ఉంటే ఎంత బాగుండు. నీ స్టోరీ నాకు తెలుసులే, నీ హిస్టరీ నాకు తెలుసులే, నీ కథ అంతా నాకు తెలుసులే అంటారు. కానీ నా కథ తెలుసు, నా హిస్టరీ తెలుసు, నా స్టోరీ తెలుసు. ఓకే, ఆల్ గుడ్, బట్ డూ యూ నో మై ఫ్యూచర్? యేసుక్రీస్తు ప్రభు అనే రాజు, ఆయన వర్తమానము, భూతకాలం, వర్తమానం, భవిష్యత్ కాలం. ఆయన రాజులకు రాజు అయింది, సర్వాధికారి అండి ఏలుచున్నాడు. ఆ రాజు ఎదుట జ్ఞానులు వచ్చి సాగిలిపడి ఆరాధించినట్లు ఉదయకాలం మనమును ఆ రాజు దగ్గరికి చేరి వచ్చి నీ వంటి వాడేవాడు. ఇశ్రాయేలీయులు 15వ అధ్యాయం నిర్గమకాండము చెప్పేటప్పుడు వారికి 15వ అధ్యాయం దాకే తెలుసు, ఇక మిగతా తెలీదు. అంటే ఇప్పుడు మనం చదువుకున్న కీర్తనలోని 3 రెఫరెన్సులు, మీకా గ్రంథము, ఇర్మియా గ్రంథం రెఫరెన్సులు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనకు ఇవన్నీ 5 రెఫరెన్సులు. అంటే నీ వంటి వాడేవాడని వాళ్ళకు ఒకే కోణంలో చూసే ప్రభువును ఆరాధించిన, నీ వేల్పులలో పరిశుద్ధుడు, పూజనీయుడు, మహనీయుడు ఒకే కోణంలో తెలిస్తేనే అంత ఆరాధిస్తే 5 కోణాల్లో మనం ఆయన్ని ఎరిగిన తర్వాత అన్ని సిలువను మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆ సిలువ ఎదుట సాగిలిపడి నీ వంటి వాడేవాడు రక్షించుటలో, నీ వంటి వాడేవాడు నన్ను నీతిమంతునిగా తీర్చుటలో, నీ వంటి వాడేవాడు నన్ను బలపరచుటలో, నీ వంటి వాడేవాడు నన్ను భద్రపరచుటలో, నీ వంటి వాడేవాడు నన్ను పరిపాలించుటలో. జనముల రాజా నీకే నా ఆరాధన. ఆయన ఆరాధనల సింహాసనం మీద ఆ జనములకు రాజుని యేసును
ఆసీనునిగా చేయనట్లు ప్రభువు మనకు సహాయం చేయనుగాక.